18 సార్లు ఢిల్లీకి పోతివే, ఒక్కసారి పోవడానికి 5 కోట్ల ఖర్చు అయినప్పటికీ 18 సార్లు పోవడానికి దగ్గర దగ్గర 85 కోట్ల రూపాయలు అన్ని ఆగంపాలు చేతివి కదా. అప్పులు తీసుకొచ్చి నీ స్వల్ప రాజకీయాలకు ఇక్కడ అసలు అర్థం కావాల్సింది మీకు ఒక్కడే. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎక్కడ వ్యతిరేకత అవుతారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ రైతు బంధు అడుగుతారు, తెలంగాణ రాష్ట్ర మహిళలు 20 ఎక్కడ అడుగుతారు, తెలంగాణ రాష్ట్రంలో పెళ్లిళ్ళైన కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఎక్కడ అడుగుతారు, ఈయన ఇచ్చిన ఏవైతే 420 హామీలు ఉన్నాయో అవి ఎక్కడ అడుగుతారు అని వాటి నుంచి దూరంగా తిరగడానికి రేవంత్ రెడ్డి ఫిరాయింపులకు టూర్ వేసుకున్నాడు. అందుకని 18 సార్లు ఢిల్లీకి పోయిండు, పక్క రాష్ట్రాలకు లెక్కలేని సార్లు పోయిండు. మన రేవంత్ రెడ్డికి ఇక ఎందుకు పోతున్నావు అని ప్రశ్నలేస్తే నేను పోయి కేంద్రంలో పోయి మొత్తం బ్యాగులు సంచులు నింపుకోవడానికి బడ్జెట్ తీసుకొస్తాను అని చెప్పిండు. మరి ఈరోజు చూస్తే మాత్రము గుండు సున్నా బడ్జెట్, సిగ్గులేని వ్యవహారం ఇది. ఇంత సిగ్గున రేవంత్ రెడ్డికి 18 సార్లు పోయినందుకు